హలో అండి. సో అంటే చాలామంది మలయాళం నుంచి, తమిళ్ నుంచి తెలుగులోకి వస్తూ ఉంటారు. మీరు తెలుగు నుంచి అటు వెళ్ళారు. అవును. సో ఎలా ఉంది ఇక్కడ తెలుగు ఇండస్ట్రీకి, తమిళ ఇండస్ట్రీకి ఆ డిఫరెన్స్ ఎలా అనిపించింది? లాంగ్వేజ్ తప్ప నాకు వేరే ఫుడ్ కూడా బాగుంటుంది సార్. అంటే మనం ఇక్కడ బిర్యానీ వేరు, అక్కడ బిర్యానీ వేరు కదా. ఓకే. అక్కడ చిన్న రైస్ బిర్యానీ, సీరక సాంబార్ బిర్యానీ, ఇక్కడ మనకు బాస్మతి రైస్ బిర్యానీ. అక్కడ బాగుంది. ఓకే. అండ్ సో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒకటి అంటే ప్రస్తుతం సోషల్ ఇష్యూ నడుస్తుంది, అందరికీ తెలిసిందే. అండ్ పూనం పాండే మీకు ఐడియా ఉందా? ఎస్. సో ఆవిడ చనిపోయిందని, మళ్ళీ తర్వాత ఒక కాజ్ కోసం నేను అలా చేశానని చెప్పి ఆవిడ చెప్పారు కదా. సో యాజ్ ఏ ఫీమేల్ హీరోయిన్గా ఇలాంటి ఇష్యూ మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అంటే ఆ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నేనే పర్సనలీ నా ఫ్రెండ్స్కి, నా సిస్టర్స్కి అందరికీ చెప్పాను. అండ్ నేను కూడా నాకు తెలిసినంత వరకు సర్వైకల్ క్యాన్సర్కి ఒక వ్యాక్సిన్ ఉంది. అండ్ అది తీసుకుంటే ఇట్ సేవ్స్ లాట్ ఆఫ్ విమెన్స్ లైవ్స్ అనేది నేను విన్నాను. సో నేను అది తీసుకున్నాను కూడా. అండ్ చాలా మందికి నేను ఒక గిఫ్ట్ లాగా ఇచ్చాను. ఐ బుక్ దోస్ అపాయింట్మెంట్స్ అండ్ ఐ ఆస్క్డ్ మై సిస్టర్స్ అండ్ ఫ్రెండ్స్ టు గో. సో యా. అండ్ తను ఎలా చెప్పారనే దానిపైన నా ఒపీనియన్ అది ఇట్ డజంట్ మ్యాటర్. బట్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎలా స్ప్రెడ్ చేస్తున్నారంటే ఇట్ డిపెండ్స్, ఇట్స్ వెరీ సబ్జెక్టివ్ అండి. ప్రాబబ్లీ అది ఒకరికి నచ్చచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు. సో నేను జనరలైజ్ చేసి ఇది కరెక్ట్, ఇది తప్పని నేను చెప్పలేను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అండ్ మణికందన్ సార్, సో వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ. సో ఎలా అనిపిస్తుంది హైదరాబాద్ కానీ మా టాలీవుడ్ ఇండస్ట్రీ కానీ? నేను అసలు ఇక్కడ కొత్త వాళ్ళు కాదండి. 2011 నుంచి ఇక్కడే పనిచేయవాడిని. నన్ను చాలా తెలుగు ఫిలిమ్స్కి రాశాను, స్క్రీన్ ప్లే రాయడం. తెలుగు టు తమిళ్ ఫిలిమ్స్ నేను చాలా రాశాను, డబ్బింగ్ ఫిలిమ్స్. భరత్ అని నేను, గాజీ అటాక్, సిద్ధార్థ్ గారు సినిమా ఒక 2, మన ఇంకొక రానా గారు సినిమా అది గాజీ తప్ప కృష్ణ వందే జగద్గురు, ఇలాంటి సినిమా తమిళ్లో నేనే రాసింది, డైలాగ్స్ నేనే రాసింది. చాలా తమిళ్ టు తెలుగు సినిమాకి, చాలా సినిమాస్కి డబ్బింగ్ చెప్పేవాడిని. సో నాకు అసలు హైదరాబాదో తెలుగు సినిమాను అంత ఏదో కొత్తది కాదు. ఓకే. అంటే తెలుగులో మీ ఫేవరెట్ హీరో ఎవరి సినిమా? సి the beauty of Telugu cinema is every actor here has an unique style. Nobody like there is like no one who actually adopts the other one. Everyone is unique and everyone adopts a unique style. So when there is a buffet of actors, there's like literally a buffet of styles. So the only thing that we can do is enjoy the buffet. Okay. Yeah. SK Nanna.